నా వెల్కట్టే గ్రామ ప్రజలకు నా నమస్కరిస్తున్నా. నేను వెల్కట్టే కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఝాన్సీ రెడ్డి ఆధారం వల్ల నేను వాళ్ళ ఆశీస్సుల మీద నేను సర్పంచ్గా నిలబడ్డా. నేను గ్రామ అభివృద్ధి చేస్తానని మేము ఇంతకుముందు నిలబడలేదు, ఇప్పుడు నిలబడ్డాము. గ్రామానికి సేవ చేస్తామని మా కుటుంబం గురించి, మా కొడుకు గురించి, మా భర్త గురించి, మా గురించి ఇక్కడ అందరికీ తెలుసు మేము ఎటువంటి వాళ్ళు అయింది. మేము గ్రామ ప్రజలను అన్నిటికీ సహకరిస్తానని నేను మనవి చేస్తున్నా. రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నేను జర్నలిస్టుగా ప్రస్తుతం సేవలు కొనసాగిస్తున్నాను ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మా గ్రామం అయినటువంటి వెల్కట్టి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మా అమ్మ సోమవారం పూలమ్మ గారు పోటీ చేస్తున్నారు. టీవీ రిమోటు రావడం జరిగింది. సో దానిపై ఓటు వేసి వెల్కట్టి గ్రామ ప్రజలందరూ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే వ్యక్తిగతంగా మా నాన్నగారు 2 దశాబ్దాలుగా అనేక సామాజిక ఉద్యమాలు చేస్తూ అనేక యువజన సంఘాలలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ తన ఉద్యోగరీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ కూడా ప్రజల పట్ల ఎప్పుడు అనేక సమస్యలపై స్పందిస్తూ పోరాడుతూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ గ్రామంలో వెల్కట్టి గ్రామంలో గతంలో నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయన విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఎస్సీ కాలనీలో బడి నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే సుధాకర్రావు గారి సహకారంతో దాని పక్కనే బోరు వేయించడం జరిగింది. ఇదే కాలనీలో గుడి నిర్మాణంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. ఇదే గ్రామంలో మన గ్రామంలోని బొడ్రాయి దగ్గర అంబేద్కర్ విగ్రహం నెలకొల్పడంలో ఆయన కృషి ఎనలేనిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యం నుంచి మా కుటుంబం ఈ నేపథ్యం నుంచి వచ్చిన సందర్భంలో మనకు ఒక అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ప్రజలకు మరింత సేవ చేయాలి, బాధ్యతగా మెలగాలి, ప్రజల సమస్యల కోసం మనం పరిష్కారం కోసం పనిచేయాలని నిర్ణయించుకొని మా అమ్మను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కాబట్టి నేను నా వెల్కట్టి గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా నాన్న తరపున కానీ నా తరపున కానీ మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడం కోసం, ప్రజాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే మేము బరిలోకి దిగినాం తప్ప ఎలాంటి అవినీతి అక్రమాలు అన్యాయాలు చేస్తూ అక్రమ సంపాదనకు మేము ముందుకెళ్తూ ఏదో దాచుకోవడానికి మేము రాలేదు. ఇదివరకు మాకు దాచుకున్న సందర్భాలు కానీ నేపథ్యం కూడా మాకు లేదు. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము. ప్రజల సమస్యల కోసం మేము ప్రభుత్వంతో పోరాడైనా మేము ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఖచ్చితంగా ఈ గ్రామంలో నాకు తెలిసి అనేక సమస్యలు ఉన్నాయి. మేము గ్రామంలో అనేక ఇల్లు తిరుగుతున్నప్పుడు చాలామంది నిరుపేదలు ఇల్లు లేకుండా ఉన్నాయి. వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. డ్రైనేజ్ సమస్య చాలా లోతుగా ఉంది. కాలనీలో కానీ గ్రామంలో కానీ డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తాం. అదేవిధంగా పెన్షన్లు కూడా కొద్ది మందికే వస్తున్నాయి. ఆ పెన్షన్ల కోసం మన యశస్విని రెడ్డి గారి ఎమ్మెల్యే సహకారంతో ఖచ్చితంగా కృషి చేస్తాం. ఇక్కడ బతుకమ్మ కుంట మన చెరువు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. చాలా విస్తీర్ణంలో ఆడపడుచులు బతుకమ్మ ఆడుతున్న క్రమంలో అక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని బతుకమ్మ కుంటగా మార్చి ఆడవాళ్లకు, నా ఊరి ఆడపడుచులందరికీ కూడా అదొక పండగ వాతావరణంలో జరుపుకునే విధంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా దాని నిర్మాణం కోసం కూడా మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఖచ్చితంగా ప్రజలకు ఒక జవాబుదారీతనంతో, అంటే గెలిపించిన తర్వాత అహంకారంతోనో లేదా ఇతర కారణాలతోనో మేము ఓట్లేస్తే మీరు గెలిచిరు కానీ మీరు ఉత్తగానే ఓట్లేసినరా లేకపోతే మీరు అది చేసిరా అనేది కాకుండా ఖచ్చితంగా మీరు ఎప్పుడు వచ్చైనా మా గల్లబట్టి అడగొచ్చు. మీరు హామీలు ఇచ్చిర్రు, మా సమస్యల కోసం పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అన్నారు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారని మమ్మల్ని అడిగే హక్కు మీకుంటుంది, ప్రశ్నించే హక్కు మీకుంటుంది. అలాంటి జవాబుదారీతనంతో మేము పనిచేస్తాం. కాబట్టి నా గ్రామ ప్రజలారా, వెల్కట్టి ప్రజలారా, ఖచ్చితంగా నేనైనా నా తండ్రి అయినా తద్వారా
ఇప్పుడు బరిలో నిలబడ్డటువంటి మా అమ్మాయిన ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి మాత్రమే వస్తున్నాం. ఎలాంటి దురుద్దేశంతో మేము రావట్లేదు. ఖచ్చితంగా ఆదరించండి. అవతలి పార్టీ వాళ్ళు చేసే కుట్రల కుతంత్రాలకు, ప్రలోభాలకు, భయాలకు లొంగిపోకండి. ఖచ్చితంగా మీరు ఓటు వేసి గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి మా కుటుంబం మొత్తం మీ రుణం తీర్చుకుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. మాది వెల్కట్టి గ్రామం. ఇక్కడ మా మామగారికి గత 40 ఏళ్ల కింద వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు అల్లనే ఉంటున్నాము. అప్పుడు కేసీఆర్ వచ్చిన కాడ నుండి ఇప్పుడు రేవంత్ గారు వచ్చిన వరకు ఇక్కడ మా గ్రామానికి ఎలాంటి వసతులు లేవు. అవి రైతు బంధులు కానీ, ఇండ్లు కానీ, ఇంకా ఎన్నో పెట్టిండు అన్న సారు. అవి ఎవి మాకు అందలేదు. అవి మాకు అందజేసి మమ్మల్ని ఆదుకొని వెల్కట్టను, మాకు గతంలో ఒక ఊరుంది, అది ఆదర్శ గ్రామం అని, అక్కడ ఒక ఊరుకు పేరు వచ్చింది. అట్లాంటి ఆదర్శ గ్రామం మా ఊరు కావాలని మేము ప్రజలందరం కోరుకొని సోరం పూలమ్మ గారిని సర్పంచ్గా ఎన్నుకొని ఆమె మాకు నిలబెట్టి మాకు ఇవన్నీ చేస్తానన్న నమ్మకంతో మేము సర్పంచ్గా ఎన్నుకున్నాం. దయచేసి మాకు న్యాయం చేయాలి, మా ఊరు ఆదర్శ గ్రామం కావాలి, రిమోట్ గుర్తుకు ఓటేసి ఆదర్శ గ్రామానికి తీర్చిదిద్దాలని వేడుకుంటాను. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.